తిను పట్టుకో. అత్తయ్య గారు, అత్తయ్య గారు, చూడండి ఈ రోజు ఏం కూర వండమంటారండి? చూడవే, గంగమ్మ రానే వచ్చింది కదా, బెండకాయ వేపుడు చేసి ములక్కడ పులుసు పెట్టండి. గంగమ్మ, 1 కిలో బెండకాయలు, 10 మునక్కాయలు పంపించు. నేను కూరగాయలు పంపించాలా? గుళ్ళో ఉన్నోళ్ళకి నువ్వు కాకుండా నీ అయ్య వచ్చి పంపిస్తాడు. ఇదిగో గంగమ్మ, మేము మీలా అడ్డమైన తిళ్ళు తినం కాబట్టి నాకు మా వారికి ముద్దపప్పు, ఆవకాయ, అప్పడం, గడ్డ పెరుగు పంపిస్తే చాలు. నాకు మాత్రం పువ్వులు తెప్పించవే గంగి. పువ్వులా? నీకా? ఎక్కడ పెట్టుకోవడానికి? కోసి అప్రాచ్యపుదానా పూజలో పెట్టుకోవడానికి. నాకు ముక్కలేదే ముద్ద దిగదు. కాకపోతే గుడి కాబట్టి ఓన్లీ వెజిటేరియన్. 1 అరకిలో స్వీటు, 1/4 కిలో హాట్ పంపించు, లేదంటే చీరి చాట్ అయిపోతుంది. ఏంటేంటి, మీ అందరికి 10 మనుషులా కనిపిస్తున్నానా నేను? ఈ ఊరి కట్టుబాటు మరిచిపోయి ఈ గుళ్ళోకి వచ్చిన వారిని 6 నెలలు ఇక్కడే ఉండనిస్తారా? అవును. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా తిండి, నిద్ర, వసతులు అన్నీ మీరే చూసుకుంటారా? అవును. మరి ఐటమ్స్ ఆర్డర్ ఇస్తుంటే ఎందుకు అంటావేంటే? అంటే మీ ఊరోళ్ళందరికీ నేనే తిండి పెట్టాలా? తిండి ఒకటే కాదు, మా ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. ఆలన పాలన అంటే మేం విడిచిన బట్టలిస్తే చెయ్యాలి, అలాగా డాన్స్ చెయ్యాలి. ఒళ్ళు నొప్పులుంటే మసాజు చెయ్యాలి. అలా 6 నెలలు మా బానిసల నువ్వు బతకాలి. ఏదన్నా తేడా వచ్చినా మా ఊరి జనాలంతా కలిసి నిన్ను చిత్త కొట్టేస్తారే. చెప్పు, ఒప్పందం రద్దు చేసి మా గీతను వదిలేస్తావా, లేదంటే 6 నెలలు మా టార్చర్ భరిస్తావా? ఏం ఫిట్టింగ్ పెట్టేవే? ఏ గంగమ్మ, అబ్బా తలంతా కాస్త దురద పెడుతోంది, వచ్చి పేల్చూడు. నేనా? నా నగలు నల్లగా అయిపోయాయి, తోమి పెట్టు. ఓ గంగమ్మ, నాకు దోశ కావాలి, ఇడ్లీ, నాకు కాఫీ కావాలి. అదిగా విన్నావుగా, ఊ అంటే వారు స్టార్ట్. త్వరగా నిర్ణయం చెప్పు. చూసావా గంగమ్మ, నీ కొంపే మునిగింది. వీళ్ళందరినీ పోషించాలంటే మన ఊరి నమ్మాలి. నోరు మూసుకొని ఆ పిల్లను వదిలేయి, లేదంటే అందరూ నిన్ను పీక్కు తింటారు. అమ్మో వద్దు. అనసూయ, మీ తప్పు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ మనవరాలు వదిలేస్తున్నాను, తీసుకుపోండి. నేను తీసుకెళ్ళను. ఎందుకు తీసుకెళ్ళావు? తీసుకెళ్ళాలంటే చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? చెప్పవే శ్వేత. 10 కొరడా దెబ్బలు తినాలి. కొరడా దెబ్బలా? అవునండి, అది కూడా మేమే కొడతామండి. కాదంటే అందరం కలిసి 6 నెలలు ఇక్కడే ఉంటామండి. అది మ్యాటరు. తన్నులు తింటారా, 6 నెలలు చిత్రహింసలు పడతారో నువ్వే నిర్ణయించుకో. నేను కొట్టించుకోను. కొట్టించుకోకపోతే ఊరి జనమంతా గుళ్ళోనే ఉంటారు. అప్పుడు నీ ఆస్తులన్నీ అమ్మి ఇదే గుడి ముందు అడుక్కు తినాలి. అమ్మో, చిచ్చి చిచ్చి, లేదు, నేను అడుక్కోను. నువ్వు అడుక్కోకుండా ఉండాలంటే కొట్టించుకో మరి. అలాగే, నన్ను కొట్టి చావండి.
అమ్మో ఏందే మోసవేతనే నొక్కేస్తావే నిన్ను అమ్మో అయ్యో అమ్మో చచ్చాను అయ్యో అమ్మో దెబ్బ తగిలేదు నాయనో అమ్మో అయ్యో అయ్యో నాయనా అయ్యో అత్త నన్ను అన్యాయం చేసిపోతావా అత్త ఏయ్, సూయ అన్న సూయ నా ఆట పెట్టుకోవద్దే. ఏయ్ పదండి 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 పదండి, ఏయ్, రా, పదండి పదండి. ఏమైందయ్యా? నువ్వు చూడలేదా అత్త కర్మ. లేవత్త లేవు అమ్మగారు, అత్త అత్త అమ్మగారు, అత్త లేవండి అమ్మగారు. పట్టండ్రా పట్టండ్రా ఆ. నిపండ్రా 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 మెల్లగా. అబ్బా ఒసే అనసూయ నా ఊరొచ్చి నా ఊరి జనాల ముందు నన్నే అవమానిస్తావా? అందరినీ చిత్రే కొట్టి గంగమ్మని కొడతావా? నువ్వైపోయావే ఒరే తిక్క. అది ఇంటికి వెళ్లే లోపు చావాలి. వెళ్లే దారిలో ఏదో ఒకటి చేసి చంపేయి. అట్లాగే అత్త పదండ్రా వేసేద్దాం పదండ్రా అన్నయ్య గారు, లేపరా లేపండ్రా మెల్లగా. అయ్యో అత్త జాగ్రత్త అమ్మ చచ్చాను. అమ్మో 10 రూపాయలు. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది. అమ్మో ధనలక్ష్మి. పారిపోయాడు పిరికి పంద. పదండి పదం. పదండి. అమ్మో నా బంగారు తల్లి. సమయానికి మీరు దేవతలా వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ గంగమ్మ గీతని 6 నెలలు గుళ్ళోనే ఉంచేసేది. ఉంచాల్సింది. పిల్ల పంతులమ్మలా తయారయ్యేది. నానమ్మ గారండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రండి. ఏంటి? ముఖ్యమైన విషయం చెప్పాలి రండి. ఏయ్, అదేదో ఇక్కడే చెప్పొచ్చు కదా. లేదండి ముందుగా నానమ్మ గారికి తెలియాలండి. రండి నానమ్మ గారండి ఏంటి? రండి. అయ్యో ఎక్కడ రండి తీసుకెళ్తుందో నానమ్మ ఏమిటో. గారండి. రండి చెప్తాను రండి. ఏయ్, ఇంత బలవంతంగా తీసుకెళ్తుంది. ఏం చెప్తుందంటావు? లత పనికి మాలింది దాన్ని ఇక్కడి నుంచి తీసుకుపో అని అని చెప్పుదక్క. శిరీష చాలా మంచిది, ఓ 2 వడ్డనాలు చేయించు అని చెప్తుంది.
మొఖానికి వడ్డాణాలు కావాలా? నీ బొంద మొఖానికి ఎవరైనా వడ్డనలు చేయించుకుంటారా? అబ్, నడుం చేయించుకుంటాను. రండి నానమ్మ గారండి, అబ్బబ్బా. రండి. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చా? మీకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తానండి. అది వింటే ఫీల్ అయిపోతారు. శ్వేత ఎవరో కాదండి, మీ మనవరాలేనండి. మా ఇద్దరికి ఒకే తల్లండి. శ్వేత నా సొంత చెల్లి. అమ్మమ్మ గారు మా అమ్మ ఫోటో చూపించాక నాకు తెలిసిందండి మేమిద్దరం అక్క చెల్లెలమని. మీరు వాట్సాప్ లో పంపించారు కదండి మా అమ్మ నాన్న ఫోటోలు. అది చూశాక నాకు కన్ఫర్మ్ అయిందండి మీకు ఇద్దరు మనవరాళ్ళండి. ఇన్ని చెప్పినా ఏం మాట్లాడరేంటండి? అయ్యో, ఆ బాంబు సౌండ్కి చెవులు చచ్చుబడిపోయింది. ఇదేం చెప్పిందో ఒక్క ముక్క కూడా వినపడి చావలేదే. నాకు చెవుడు వచ్చింది. అలా అని చెప్తే అందరూ ఎగతాళి చేస్తారు. ముఖ్యంగా నా కోడళ్ళు ఆడేసుకుంటారు. అమ్మో, అస్సలు తెలియనివ్వకూడదు. నానమ్మ గారండి, ఈ విషయం మీకు మాత్రమే చెప్పానండి, ఇంకెవరికి తెలీదండి. వెళ్ళి అందరికి చెప్పమంటారా అండి? అయ్యో, ఏమంటుందే ఇది? నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడరేంటండి నానమ్మ గారండి, వెళ్ళి చెప్పమంటారా? డాన్స్ చెయ్యాలనిపిస్తుందా? చెయ్యి 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 చెయ్యి. ఆ? డాన్స్ కాదండి, వెళ్ళి శ్వేతతో చెప్పమంటారా? చేతులు ఊపేదాన్ని పట్టి చూస్తే వెళ్ళిపోనా అన్నట్టుంది. కొంపదీసి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదామంటుందా? అమ్మో, పంతులు గారు డబ్బులు ఇచ్చేంత వరకు ఈ ఊరు నుంచి వెళ్ళకూడదు. చెప్పండి, శ్వేతతో చెప్పమంటారా? వద్దొద్దొద్దొద్దొద్దు. సంక్రాంతి తర్వాతే. అబ్బా, అప్పటిదాకా ఎందుకండి, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తానండి. వద్దన్నానా? సంక్రాంతి వెళ్ళాల్సిందే. సరే, పెద్దమ్మ గారిని అడుగుదామండి. వాళ్ళు కూడా అప్పుడే చెప్దామంటే సంక్రాంతి తర్వాతే చెప్తానండి. ఏమంటారండి? ఆ, ఇదేంటి ఈమె శుద్ధ ముక్కలా ఏం మాట్లాడట్లేదేంటి? వెళ్ళరా 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 వెళ్ళరా. థాంక్స్ అండి, ఇప్పుడే వెళ్ళి పెద్దమ్మ గారిని తీసుకొస్తానండి. ఆ, అయ్యో, ఎక్కడికెళ్ళింది? ఓరి దేవుడా, ఆస్తి కొట్టేద్దామని ఊరికొస్తే పుట్టెడు చెవుడొచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ, ఏమి వినపడతావు అట్లా? నానమ్మ గారు వచ్చారు, చెప్పండి. నానమ్మ గారండి, ఇందాక నేను మీతో చెప్పిన విషయం పెద్దమ్మ గారికి చెప్పండి. నా వైపు చూస్తారేంటండి, చెప్పండి. తిప్పుడా? ఏం తిప్పాలి? తిప్పాలా? అబ్, అత్తయ్య గారు, అది తిప్పమనట్లేదు, చెప్పండి చెప్పండి అంటోంది. ఆ, అర్థమైంది అర్థమైంది. వీళ్ళతో చెప్పాలి అంతేగా. ఏయ్, ఇట్రావే. ఆ. ఉఫ్, అది కాదే, అది ఉన్న పళంగా ఊరికెళ్ళిపోదాం అంటుంది. అలాగైతే పంతులు గారి దగ్గర నుంచి మనకు ఆస్తి రాదే. అందుకని సంక్రాంతి వెళ్ళిన తర్వాత వెళదామని చెప్పాను. మీరు కూడా అదే చెప్పండి. ఓకే ఓకే ఓకే. ఓకేనంటే ఓకేనా? ఆల్రెడీ అన్నాను కదా. ఇంత షాక్ అయ్యారంటే ఓకే అనే ఉంటారు. సరే చెప్పు. ఏం చెప్పాలి? ఓకే చెప్పు. మీరేమంటారు పెద్దమ్మ గారండి? అయ్యా, నాకు కదే, దానికి దానికి చెప్పు. అయ్యో, సరే ఓకే, సంక్రాంతి తర్వాత. అయ్యో, మీరు సంక్రాంతి తర్వాతే అన్నారా? సరేలేండి, అప్పుడే చెప్తాను. అదేంటే, వెళ్తాను అనాలి గాని చెప్తాను అంటుందేంటి? వదిన గారు భోజనం వడ్డించాను రండమ్మా. అత్తయ్య గారు, భోజనాలంట, వెళ్దాం పదండి. ఏయ్, మూత
మూతి మీద ఎందుకు ఎలా కొట్టుకుంటున్నావు ఆ? అత్తయ్య గారు అది మూతి మీద కొట్టుకోవటంలా తినడానికి రమ్మంటోంది. భోజనానికా? ఉండవే మొత్తానికి ఏదో జరిగింది. అదేంటో కనుక్కోవాలి. అవునక్క. దాదా పద. ఏమిటో చెవులు వినపడి చావట్లేదు. ఎలా మేనేజ్ చేసి చావాలో ఏమిటో. వదిన గారు, పప్పులో కాస్త ఉప్పు తక్కువగా వేశాను. మీకు సరిపోకపోతే వేసుకోండి. ఆ? ఏం మాట్లాడరేమిటి? వదిన గారు, వదిన గారు, అత్తయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ, ఏంటి పప్పులో ఉప్పు తక్కువగా వేశాను, పర్వాలేదా? ఆ? చెప్పా చెప్పు, తెగితే తెగిందిలే. ముందు నువ్వు కూరవి. ఉప్పంటే చెప్పంటుందేమిటి? ఈవిడ చెవులు పోయాయే ఏంటి? ఏం కూర వేయమంటారు వదిన గారు? ఏంటి అత్తయ్య గారు కూర కూర ఏం కూర వేయమంటున్నారు అని అడుగుతున్నారు. చీరా మొన్ననే కొన్నాను, 250. బాగుందా? కూరంటే చీరంటారేమిటి? ఏ ముస్లి, తిన్నికి ఏం కూర వేసుకుంటావు? ఏంటి ఏంటే గీ కూర ఏమంటావా? గీ చారు ఏమంటావా? గీ పప్పు ఏమంటావా? ఇగో ఈ పచ్చడి ఏమంటావా? ఇదేంటి కూర వేయకుండా గిన్నెల మీద కొడుతున్నారు? కొంపదీసి తినే ముందు ఇలా గిన్నెల మీద కొట్టడం వీళ్ళ ఆచారమేమో. పోయేదే ఉంది, కొట్టేస్తే పోలా. అలాగే కొట్టేసి తింటాను, సరేనా? ఆ, ఆ, ఆ. డింగ్ ఇదేందుకు ఇట్లా కొడుతుంది? డాంగ్ డింగ్. హా. అయ్యో రాముల, అలా కొడుతున్నారేంటండి? ఆ? ఓ, గిన్నెను కొట్టాక అలా తల మీద కట్టుకోవాలా? ఓ, కట్టుకున్నా. అత్తయ్య గారు ఏమైంది మీకు? చెవులు పనిచేయడం లేదా? ఓ, తల కొట్టుకున్నాక చెవులు లాక్కోవాలా? ఆ, ఓకే, ఇదిగో చూడండి ఎలా లాక్కుంటాడా. అయ్యో అయ్యో అత్తయ్య గారు, అక్క చెప్పింది చెవులు లాక్కోమని కాదు. ఓ, లాక్కోవలసిన నా చెవులు కాదా? అది చెవులా? ఆ, ఆ. అత్తయ్య గారు చెవులు పోయాయి. ఈవిడికి చెవుడు వచ్చేసింది. అనసూయ గారు, అటు 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 ఆ, చారు ఆ? చారు పోయమంటారా? అయ్యో, కారా? మేం కార్లో రాలేదండి, మేము బస్సులోనే వచ్చాము. బస్సులో డ్రర్ర పాయ్ పాయ్ అనుకుంటూ వచ్చాం. చార్లేండి, తినండి ముందు. ఇది థ్యాంక్ యూ. అన్నం పెట్టి వదిలేశారేంటి? కనీసం ఏం కూర వేసుకుంటారో అని అడిగి చావచ్చు. ఇదిగోండి, ఈ కూర వేసుకోండి. ముందు నువ్వు తిని తల్లి. ఆ, ఏమండి, ఇదేంటండి మనవరాలు అదైతే దానికన్నం పెడుతుందేమిటి? అదే నాకు అర్థం కావటం లేదే. వదిన గారు, నానమ్మ గారండి. వదిన గారు, మీ మనవరాలు ఇది కదా, దానికి తినిపించకుండా ఫ్రెండ్కి తినిపిస్తారేమిటి? అది ఫ్రెండ్ ఏంటి? అదే మనోరాలు. అదిగో అది ఫ్రెండ్. ఏమిటి, ఇది ఫ్రెండా?
అది మనవరాలా? అమ్మో ఇది కొంప ముంచేలా ఉంది. ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఏ ముస్లి, ఆ? నేను చెప్పిన కదా ముస్లి, వాళ్ళకి చెరంత పిచ్చి పట్టింది, అందుకే గట్ల మాట్లాడుతుండ్రు. అవును కదూ, నేను మర్చిపోయాను. వదిన గారు, వదిన గారు, ఇద్దరిలో మీ మనవరాలు ఎవరు? ఏంటి? మనవరాలు ఎవరు? ఓ మరమరాలా, నాకు ఇష్టమే. మరమరాల్లో ఉల్లిపాయ ముక్కలు వేరుశనగ గుళ్ళు వేసుకొని తింటే అబ్బా అద్దరిపోతుంది అనుకోండి. నీ బొంద నీ బోలే. సౌండ్ ఇంజనీర్ అయిపోయింది. ఇదిగో ఆవిడకి ఏం చెప్పినా మనం వేస్ట్. వదిన గారు, అన్నం పెట్టమంటారా? ఏయ్, ఏంటి గట్టితో కొడతావా? కొట్టారంటే పళ్ళు రాలిపోతాయా అనుకున్నావు?